మెగా డిఎస్సి నియామక ఉత్తర్వులు అందజేతతో సీఎం చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో సూపర్ 6 హామీలో మొదటి సంతకం హామీ పరిపూర్ణమైంది. అనేక సవాళ్లు, వైసీపీ కుట్రలను దాటుకుని డిఎస్సి కార్యక్రమాన్ని విద్యాశాఖ కని విని ఎరుగని రీతిలో వినూత్నంగా నిర్వహించి శభాష్ అనిపించుకుంది. ముఖ్యమంత్రి ప్రశంసలు కూడా అందుకుంది. 15,941 పోస్టుల భర్తీతో ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాలు పొందిన వారితో అమరావతిలో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్ మెగా హిట్ అయింది. కుటుంబ సభ్యులతో కలిసి నియామక ఉత్తర్వుల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు మెగా డిఎస్సి విజేతలు. వారిని శాల్వాతో సత్కరించి నియామక పత్రాలు అందించడం వారి జీవితంలో మరుపురాని ఘట్టమనే చెప్పాలి. కార్యక్రమాన్ని వినూతనంగా, ఆసక్తికరంగా నిర్వహించిన విద్యాశాఖను అంతా అభినందిస్తున్నారు. ఏదో సాదాసీదాగా కాకుండా సీఎం చేతుల మీదుగా పత్రం అందుకోవటం కెరియర్లో ఒక మైలురాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. డిఎస్సి నిర్వహణ నుంచి నియామక ఉత్తర్వులు అందజేత వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గైడ్ చేశారు లోకేష్. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. టీచర్ జాబులు సాధించిన అభ్యర్థులు కష్టాలు, వారి నేపథ్యాలను ప్రత్యేకంగా వివరించేలా కార్యక్రమ నిర్వహణ, వీడియోల ప్రదర్శన అందరిలోనూ ఉత్తేజం నింపింది. నిరుపేద, దిగువ, మధ్యతరగతి వారు తమ టీచర్ పోస్ట్ కలను ఎలా నిజం చేసుకున్నారనేది వివరిస్తూ వీడియోల ప్రసారం చేయటం అందరినీ ఆకట్టుకుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క విజయ గాథ. స్ఫూర్తిని నింపేలా వారి వారి కష్టం, పోరాటం అందరికీ తెలిసేలా చేశారు. భావి భారత పౌరుల ఫౌండేషన్ మీ చేతుల్లో ఉందంటూ కొత్త టీచర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. టీచర్ల కరతాళ ధ్వనుల మధ్య భుజం తట్టి లోకేష్ ను వేదిక మీద అభినందించారు సీఎం. తన హయాంలో ఇప్పటి వరకు 14 డిఎస్సీల ద్వారా 1.96 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేశామని, విద్యాశాఖకు ఎప్పుడు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. తన విద్యార్థి జీవితంలో తనను ముందు నడిపించిన గురువులను గుర్తు చేసుకున్నారు. మెగా డిఎస్సి కార్యక్రమం సాఫీగా జరగడానికి అధికారుల పడిన శ్రమను ప్రత్యేకంగా ప్రస్తావించారు. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ అంటూ ప్లకార్డులతో తమ సంతోషాన్ని తెలియజేశారు కొత్త టీచర్లు. ప్రతి ఏటా డిఎస్సి ఉంటుందని వేదిక పైన మరోసారి ప్రకటించారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. వేదిక మీద కేవలం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, కలెక్టర్, విద్యాశాఖ అధికారులు మాత్రమే ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఒక హామీని ఎంత పగడ్బందీగా అమలు చేయొచ్చో మెగా డిఎస్సి ఈవెంట్ ఒక మచ్చుతొనక.